వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు. భారీగా ట్రాఫిక్ జామ్. రద్దీ కారణంగా 12 గంటలు నిలిచిపోయిన వాహనాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్. పాల్గొని పార్టీ శ్రేణులకు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు. మేడారం సమ్మక్క సార్లమ్మలకు మొక్కులు తీర్చుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు. నిలువెత్తు బంగారంతో మొక్కులు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు. 84 మందికి 7,90,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టుల న్యాయాధికారులు. సిపి సాయి చైతన్య వెల్లడి. నగరంలోని నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా 2వ వార్షిక క్రీడలు. జెండా ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించిన చైర్మన్ చౌదవరం నిఖిల్ కుమార్. నిజామాబాద్ మున్సిపాలిటీలో చివరి రోజు జోరుగా నామినేషన్లు. అన్ని డివిజన్లతో కలిపి 1,005 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారుల వెల్లడి. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అందుబాటులోకి మన ఇసుక వాహనం బుకింగ్ యాప్. జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుకు శ్రీకారం. కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. మున్సిపల్ ఎన్నికలు నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ అంకిత్. అంగరంగ వైభవంగా యంచాశ్రీ ఓం జగదాత్రి దేవి వార్షికోత్సవ వేడుకలు. మహాపూర్ణాహుతిలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న మాజీ జడ్పీ చైర్మన్ దాదున్నగారి విఠలరావు. ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో భారీ కుదుపు. ఒకే రోజులో బంగారం తులానికి 20,000, కిలో వెండి 1,00,000 వరకు పతనం. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దన్నారు. భాజపా, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలన్నారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకే ముఖ్యమన్నారు. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోరులో చివరి రోజు దరఖాస్తులు పోటెత్తాయి. మొత్తం 1,005 మంది నామినేషన్లు దాఖలు చేసుకోగా బీ ఫామ్లు ఎవరికి దక్కనున్నాయో నగర పురపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అభ్యర్థుల తాకిడితో నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి డివిజన్ నుంచి ప్రధాన పార్టీల తరపున కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లున్నాయి. అన్ని డివిజన్ల నుంచి మొత్తం 1,005 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీజేపీ నుంచి 253 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 319, బీఆర్ఎస్ నుంచి 120, స్వతంత్ర అభ్యర్థులు 118, ఎంఐఎం 89 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి మొత్తం 264 దరఖాస్తులు వచ్చాయి. భీమ్గల్ నుంచి 84, బోధన్ నుంచి 342 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు బీఫామ్ టెన్షన్ పట్టుకుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ కారణంగా 12 గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పసరా నుంచి తడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేట్ వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మహాజాతరకు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మేడారం జనసంద్రమైంది. అయితే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గద్దెలకు 2 వైపులా ఉన్న క్యూలైన్లలో కనీస వసతులు లేని కారణంగా క్యూలైన్లలోనే కుప్పకూలిపోయారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి తల్లుల దర్శనానికి వచ్చిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు అవస్థలు పడ్డారు. తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్లు చేత పట్టుకుని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకుని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. మంగళవారం రాత్రి వరకు నామమాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య బుధవారం నుంచి అనూహ్యంగా పెరిగింది. 2020 మహాజాతరలో 6,000 మరుగుదొడ్లను నిర్మించగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రస్తుతం 5,600 నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్లను గత జాతరల కంటే తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని పూజలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన సత్యమణి పైడి రేవతి రెడ్డి కుమార్తె సుచరితారెడ్డితో శనివారం నాడు ఆదివాసీ గిరిజన వన దేవతలైన సమ్మక్క సారలమ్మ దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకుని నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతిపెద్ద గిరిజన వన మహోత్సవ జాతర అని, సంస్కృతి సాంప్రదాయాలు హిందూ దేవతల్లో ఉన్నాయని, ప్రతి ఒక్క పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుజాతారెడ్డి, సంతోష్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, వ్యక్తిగత సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని నిజామాబాద్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మైనింగ్, గ్రౌండ్ వాటర్ తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ నూతన విధానం అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మాన్యువల్ విధానానికి స్వస్తి పలుకుతూ ఇక నుండి పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందున పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఇసుక అవసరమైన వారందరూ ఆన్లైన్ బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులకు మరింత పారదర్శకంగా నేరుగా ఇసుక అందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇసుక లోడింగ్ విలేజ్ ఫండ్ కింద ఒక ఇసుక ట్రాక్టర్ లోడ్కు కేవలం 612 రూపాయలను మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర గృహ నిర్మాణాలు, ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం 1,173 రూపాయలు చెల్లించాలన్నారు. ఆన్లైన్లోనే యూపీఐ పేమెంట్ చేయాలని సూచించారు. అయితే ఇసుక తరలింపు కోసం వినియోగదారులే ట్రాక్టర్ వాహనాన్ని కూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వినియోగదారులు ప్లేస్టోర్ నుండి మన ఇసుక వాహనం యాప్ను డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మైనింగ్ శాఖ ఏడీజీ సంజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా
జనవరి 31 వరకు వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 84 కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరచామన్నారు. 84 మందికి కోర్టులో హాజరుపరచగా వీరికి 7,90,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని, ఇందులో 5 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎంచాస్ జగదాత్రి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్భగుడిలో స్వీయ శ్రీచక్ర అభిషేకం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఉన్న శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠం ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ ఓం అష్టచండి, శ్రీ ఓం పంచగురు దేవతల ప్రతిష్టాపన, కుంభాభిషేకములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం కొరకే శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయంలో మహాచండి యజ్ఞం ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 ఓం స్వర్ణకమల లక్ష్మీ అమ్మాదేవి, శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞానశక్తి యంద్ర స్వామిజీ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం అమ్మవారు భక్తులకు హోమం వద్ద ఉన్న గంగాజలం కలశాన్ని అందరి తలపై ఎత్తుకునే అవకాశాన్ని కల్పించడంతో మొదట మహిళలు, ఆ తర్వాత పురుషులు ఈ ఘట్టంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మీదేవి భక్తులతో కలిసి చేతులు కలుపుతూ సన్నాయి వాయిద్యాల నడుమ నృత్యం చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మీదేవి వెండి కలుషంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ ఉత్సవాలు ఎందుకోసం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం ప్రధాన గర్భగుడిలో స్వీయ శ్రీచక్ర అభిషేకంతో కూడిన శ్రీ ఓం జగదాత్రి దేవి ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కలసం పెట్టుకుంటే మనకు ఆ టైంలో మనకి ఒక భయం, ఒక హ్యాపీనెస్ అన్నీ వస్తుంది. సో ఆ ఆనందంగా మనం ఇది చేస్తున్నాం. సో అందరికీ అందరికీ వెళ్ళలేము. ఎక్కడ ఎన్నో వరల్డ్ పూర్తిగా ఉన్నాయి, అన్నింటికి స్నానం చేసాను మనకు అవన్నీ తీసుకొని వచ్చి అన్నం చేయాలంటే అది కూడా మనకు. సో ఇది ఈజీ ఏమంటే 100 కోట్లు అన్ని నదిలో దాంట్లో ఆరాధన చేసుకొని అది మనందరూ ఎక్కువని వచ్చి అమ్మకోస్తున్నాం. దేవి మహాత్మ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో 13, 14, 15 డివిజన్లకు చెందిన నాయకులు బీఫామ్ రానప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేశారు. నగరంలోని 13, 14, 15 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ బరిలో ఉన్న అభ్యర్థులు అర్సపల్లి శివార్లోని చేపల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్లను దాఖలు చేశారు. 15వ డివిజన్కు చెందిన తోటికూర ప్రీతం ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అలాగే నగరంలోని 14వ డివిజన్కు చెందిన షకీల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే డివిజన్ను అభివృద్ధి పరుస్తానని తెలిపారు. అలాగే 15వ డివిజన్ అర్సపల్లిలో మాజీ కార్పొరేటర్ నవీన్ ఊరేగింపుగా తరలిరాగా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో ప్రజలు ఊరేగింపులో పాల్గొని మద్దతు తెలిపారు. నవీన్ తన నామినేషన్ దాఖలు చేసుకున్నారు. గతంలో అర్సపల్లికి ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే 15వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 14వ డివిజన్ నుండి అబ్దుల్ భరీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని, తప్పకుండా గెలుస్తానన్నారు. తాను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత డివిజన్ ప్రజలందరి కష్ట సుఖాల్లో ముందుంటారని తెలిపారు. అలాగే 13వ డివిజన్ సారంగపూర్ నుంచి శ్రీహరి నాయక్ కార్పొరేటర్గా నామినేషన్ దాఖలు చేశారు. శ్రీహరి నాయక్ నామినేషన్ దాఖలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సారంగపూర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్బర్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా శ్రీహరి నాయక్ మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా నోడా డైరెక్టర్గా పనిచేశానని, తనను కార్పొరేటర్గా గెలిపిస్తే సారంగపూర్ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 14వ డివిజన్ అర్సపల్లి నుంచి మాజీ మేయర్ మీర్ మజాజ్ అలీ తనయుడు మీర్ ముర్తుజా అలీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీర్ మజాజ్ అలీ మాట్లాడుతూ తన తనయుడు ఉన్నత చదువులు చదివినప్పటికీ తన మాదిరిగా ప్రజాసేవ కోసం మొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారని తెలిపారు. కావున డివిజన్ ప్రజలు తన తనయుడిని గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ కిరణ్ కుమార్లతో కలిసి
శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని పోలింగ్ కౌంటింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా సాఫీగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఎంచా శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయాన్ని మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు దర్శించుకొని పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు నోవిపేట మండలంలోని ఎంచా శ్రీ ఓం జగదాత్రి దేవి ఆలయంలో జరుగుతున్న 7వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మొదట మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం కలుష పూజలో పాల్గొని తెరపై కలుషాన్ని ఎత్తుకొని అమ్మవారితో కలిసి నృత్యం చేశారు. అనంతరం ప్రధాన గర్భగుడిలో స్వీయ శ్రీచక్ర అభిషేకంలో పాల్గొని శ్రీ ఓం జగదాత్రి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ స్వర్ణకమల లక్ష్మీ అమ్మ చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. యుఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి మరి అక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మన రమణ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, మన స్వామి గారు అందరికీ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ టెంపుల్ ఇంతింతాయి పట్టుకుంటాయి ఎవ్రీ ఇయర్ దాన్ని డెవలప్ చేయాలని, ఎందుకంటే మనకు స్వామి కార్యంలోని సకార్యం దైవాంత సమ్ముఖులు లక్ష్మమ్మ కాబట్టి ఇటీవల కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ అనగా 31.10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులో $594 అనగా 11% క్షీణించి $4,732, వెండి ధర $36 అనగా 32% పతనమై $78 పరిమితమయ్యాయి. ఫలితంగా రాత్రి 11 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర $21,860 పైగా తగ్గి $1,57,840 చేరుకోగా కిలో వెండి ధర లక్ష పతనమై 2,99,000 వద్ద స్థిరపడ్డాయి. గురువారం రాత్రి ఈ ముగింపు ధరలు $1,79,700, $3,99,600 కావడం గమనార్హం. MCXలో కమోడిటీల ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర 1,80,499 వద్ద ప్రారంభమై 1,83,493 వద్ద గరిష్ట స్థాయిని తాకిన తదుపరి 1,50,849 వద్ద కనిష్ట స్థాయికి తాకి అక్కడే ముగిసింది. 18% క్షీణించింది. కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ ధర 3,83,898 వద్ద ప్రారంభమై 3,89,986 వద్ద గరిష్టానికి చేరింది. తదుపరి 2,91,922 వద్ద కనిష్టాన్ని నమోదు చేసి అక్కడే ముగిసింది. ఈ కాంట్రాక్టు 27% నష్టపోయింది. ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిబంధనలు పాటించాలని ఎస్ఐ చంద్రమోహన్ అవగాహన కల్పించారు. రెంజల్ మండలంలోని సాటపూర్ చౌరస్తాలో నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు ఎస్ఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా ప్రాంతాల్లో కుటుంబాల ప్రయాణికులు ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త, భద్రతా చర్యలపై వాహనదారులకు ఆయన విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ ధరించడం చాలా కీలకమన్నారు. వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. యువత నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపిన వారికి ఆయన శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, ప్రణీత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్కు చెందిన మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ కొండ ప్రకాష్ గౌడ్ సతీమణి గోదావరి కుమారులు బీజేపీ పార్టీలో చేరారు. భీమ్గల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ కొండ ప్రకాష్ గౌడ్ సతీమణి కొండ గోదావరి కుమారులు రాముగౌడ్, నర్సగౌడ్లు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీని వీడి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎల్ఏడి మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పూసరాజుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎంపీపీ కొండ గోదావరి పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందని, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్పై జెండా ఎగురవేస్తామని, మున్సిపల్ ఎలక్షన్లలో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆరి రవీందర్, పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, యోగేశ్వర్, నర్సయ్య, లక్ష్మణ్ గౌడ్, సంధ్య, రాజ్, నవీన్, హరిప్రసాద్, రఘు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతకుముందు ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ స్థాపించినప్పుడు పూకంటే ముందు టీడీపీలోనే ఉండేది. మా తల్లి మా అన్నపూర్ణమ్మ గారికి కానీ, మా తండ్రి మైపాల్ రెడ్డి గారికి కానీ నాతో కూడా మంచి సంబంధాలు ఉండే. వాళ్ళ కుటుంబంతో కూడా నాకు సంబంధాలు చాలా బాగున్నాయి. వారి సతీమణి భూదేవి గారు 2 సార్లు ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఎంతో ప్రజాసేవ చేసి ప్రాంతానికి గోదావరి ఎన్నోసార్లు ఎంతో ప్రజాసేవ చేసిండ్రు. మంచి పేరుంది ఈ ఏరియాలో. కుమారులు రామ్ గారు, నర్సయ్య గౌడ్ గారు, ఇంకో కుమారులు అందరూ కుటుంబం మొత్తం నేను వచ్చి రిక్వెస్ట్ చేసిన పార్టీ జాయిన్ కమ్మని చెప్పి నా రిక్వెస్ట్ అంగీకరించి పార్టీలో జాయిన్ అవుతున్నారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దూదేకుల కమ్యూనిటీ సభ్యులను ఏకం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తానని దూదేకుల సంఘం జిల్లా నాయకులు నూర్ బాషా తెలిపారు. తెలంగాణ ముస్లిం నూర్ బాషా దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కమరపల్లి మండలం ఉప్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ నియమితులైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జైనుద్దీన్, జిల్లా అధ్యక్షులు షేక్ సాదుల్లా తెలిపారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం అధికారిక ఉత్తర్వులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ అహ్మద్ గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన సంఘం రాష్ట్ర నాయకత్వం జిల్లా స్థాయిలో సంస్థను బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించిందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూర్ బాషా దూదేకుల కమ్యూనిటీ సభ్యులను ఏకం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం, రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు జిల్లాలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నియామక పత్రంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దా సాహెబ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు షేక్ షాదుల్లా సంతకాలు చేశారు. అహ్మద్ నియామకం పట్ల పలువురు కమ్యూనిటీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో జిల్లాలో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యవర్గ సభ్యులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షాహిద్, కోశాధికారి మొహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఉప్లూరు గ్రామం నుండి మొహమ్మద్ అహ్మద్ ను నిజామాబాద్ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని సిద్దా సాబ్ గారు మా జిల్లా అధ్యక్షుడికి ఈ నియామక పత్రాన్ని ఇచ్చి వారికి అందజేయమని ఆదేశాలు ఇవ్వడం చేత జిల్లా కమిటీకి సంబంధించి అట్లాగే రాష్ట్ర కమిటీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆయనకు ఇట్టి నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. జై నూర్ బాషా, జై జై నూర్ బాషా. రెంజల్ మండలం సాటాపూర్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సర్పంచ్ సుహాసిని భూమి పూజ చేశారు. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో ఇల్లు లబ్ధిదారులకు సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నితిన్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో ఇప్పటి వరకు 89 మంజూరు కావడం జరిగిందన్నారు. అందులో నిర్మాణ దశలో 50 ఉన్నాయన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆశీర్వాదంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, అలాగే సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామని ఆమె అన్నారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. తమ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ అలీ, నితిన్, సాయమ్మ, కంట్రోల్, కంఠం, గంగారం, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సాటాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇండ్లు 89 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు మా సాటాపూర్లో 60 ఇండ్లు మేము స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు వచ్చినాయి, కొన్ని గ్రౌండ్ లెవెల్ కూడా వచ్చినాయి. కొన్ని ఇప్పుడు రేపు ఎల్లుండి మన బోధన ఎమ్మెల్యే గారికి ద్వారా 2-3 ఇండ్లను మేము ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ ఇండ్లు శాంక్షన్ చేసినందుకు బోధన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోండని సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య కోరారు.
సిపిఐ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి వై ఓమయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్లో సిపిఐ పార్టీ అభ్యర్థులుగా 1వ డివిజన్ నుండి గొలుసుల రమేష్, 17వ డివిజన్ నుండి బి స్వప్న పోటీ చేస్తున్నందున ఆ డివిజన్ల ప్రజలు తమ అమూల్యమైన ఓటును కంకి కొడవలి గుర్తుపై వేసి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వై ఓమయ్య విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజా సమస్యలపై, కార్మికుల సమస్యలపై అధికారం లేకున్నా పోరాడే సిపిఐ పార్టీని ప్రజలు అర్థం చేసుకుని తమ సమస్యల పరిష్కారం కోసం నేటికి డివిజన్లో సరైన రోడ్లు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక, సరిగ్గా మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, వాటి పరిష్కారానికి సిపిఐ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అభ్యర్థి గొలుసుల రమేష్, 17వ డివిజన్ నాయకులు బైరి తిరుపతి, నాయకులు పి ముత్యాలు, బి అనిల్, ఇమ్రాన్ అలీ, ఫిరోజ్ అలీ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల వార్డుల్లో, డివిజన్లలో అపరిష్కృతంగా ప్రజల సమస్యలు పేరుకుపోవడం జరిగింది. ఎన్నికలు వస్తే వాళ్ళ పోటీ చేసేటటువంటి మిగతా పార్టీల అభ్యర్థులు విపరీతమైనటువంటి డబ్బులు, మద్యం ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు లాభాపేక్ష కోసం ఆ కార్పొరేటర్ సీట్లు వాడుకోవటం తప్ప ప్రజా సమస్యల మీద ఏమాత్రం కూడా దృష్టి పెడుతున్నటువంటి బాల్కొండ మండలంలోని బస్వాపూర్ శివార్లో 2 మొరం టిప్పర్లను పట్టుకొని సీజ్ చేశామని ఎస్ఐ శైలేంద్ర తెలిపారు. బాల్కొండ మండలం బస్సాపూర్ శివార్లో నుండి రాత్రిపూట మొరం తరలిస్తున్న 2 మొరం టిప్పర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ శైలేంద్ర తెలిపారు. జాతీయ రహదారికి మొరం తరలించడానికి అనుమతులు ఉన్నా రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ 2వ వార్షికోత్సవ క్రీడలను ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో 2వ వార్షిక క్రీడా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కోఆర్డినేటర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సహనం, జట్టు భావన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. క్రీడా దినోత్సవాన్ని పాఠశాల చైర్పర్సన్ చౌదవరం నిఖిల్ కుమార్, డైరెక్టర్ చౌదవరం పూజ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు పీటీ ప్రదర్శనలు, డ్రిల్, రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్, బాస్కెట్బాల్, క్రికెట్ వంటి వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక క్రీడా పోటీలను నిర్వహించారు. వారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య వ్యవస్థాపకులు, చీఫ్ ప్యాట్రన్ చౌదవరం వినయ్ కుమార్, పాఠశాల చైర్పర్సన్ చౌదవరం నిఖిల్ కుమార్, డైరెక్టర్ చౌదవరం పూజ, పాఠశాల కోఆర్డినేటర్ చౌదవరం రాజు, పాఠశాల ప్రిన్సిపల్ దియా బెనర్జీ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక బలం కూడా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. చివరగా విద్యార్థులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించారు. The physical activity is very much essential nowadays for the children, for their fitness, and it is very happy to say large number of students have been participated in the sports and games. This is first time we are conducting. That's why we are also, of course, there are so many schools in Nizamabad. From last several years, nobody such program was conducted so far. At every level, we are taking care of the students for their physical activity every day. We are conducting games and sports in large level so that the physical fitness should 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో దేశంలో సమాజ స్థాపనకే పోరాడదామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు బండారి ఐలయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. జనవరి 31న సిరికొండ మండలంలోని గట్కుల్ గ్రామంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు అధ్యక్షతన 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి సభను నిర్వహించారు. ఈ సభలో బండారి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 25న పురుడు పోసుకుందని ఆయన తెలిపారు. దేశంలో కమ్యూనిస్టుల కృషి వల్ల అనేక రంగాల్లో మార్పులు సంభవించారన్నారు. కమ్యూనిజం అంటే ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేయని, శ్రమ దోపిడీ లేని సమాజమని ఆయన తెలిపారు. భారత స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో అర్హులైన పేదలకు మిగులు భూములు పంచాలని, దున్నేవానికే భూమి నినాదంతో ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను ప్రజలకు స్వాధీనం చేయించారన్నారు. భారతదేశం వ్యవసాయక దేశమని, దేశంలో భూ సమస్య పరిష్కారమైతే ఉపాధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని కమ్యూనిస్టులు భావించి అనేక ఉద్యమాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ప్రజల కోసం జీవించడం, త్యాగాలు చేయడం, ప్రాణాలు అర్పించడం కేవలం కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యమవుతుందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఈ సభలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, ఆకుల పాపయ్య, ఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు
అధ్యక్షులు బి సూర్య శివాజీ, నీలం సాయిబాబా శివకుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, రాజేశ్వర్, భీమ్గల్ సబ్ డివిజన్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వి బాలయ్య, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు భూమన్న, సహాయ కార్యదర్శులు జేపీ గంగాధర్, ప్రజా సంఘాల నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, మాచారెడ్డి నర్సయ్య, దేవన్న, భారతి, మನೆమ్మ, గడ్కోల్ గ్రామ న్యూ డెమోక్రసీ నాయకులు నిమ్మల భూమేష్, సందీప్, గులాం హుస్సేన్, సాకలి గంగన్న, నర్సగౌడ్, షారూక్, మాజీ ఎంపీటీసీ సఫాయి గంగారం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వివిధ పాయాలుగా చెల్లిపోయి ఉన్నటువంటి అనేక మంది ఎంఎల్ పార్టీల్లో ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ లైన్ ఏదైతే పందా ఉందో అది కరెక్ట్ అని చెప్పి భావించి చర్చలు జరిపి మనలో విలీనమవుతున్న స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం అందరం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక దిక్కు కార్మిక రంగ సమస్యలు, రైతు కూలీల సమస్యల మీద పోరాటం చేస్తూనే మొత్తం ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే న్యూ డెమోక్రసీ పార్టీ జెండా కిందనే మనం పోవాలి అనేటువంటి ఒక వాతావరణం కలిగించేటట్లు మనమందరం కష్టపడి పనిచేయవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా దేవి టాకీస్ చౌరస్తా వద్ద గల ఐఎఫ్యూ ఆఫీసులో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ 35వ వర్ధంతి ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలని అన్నారు. సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. యువత డిగ్రీలు, పీజీలు చేసి రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ రైతు కూలీల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు శ్రద్ధనంద్ గంజ్లో 12న జరిగే సార్వత్రిక సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. యూనియన్ అధ్యక్షులు వకీల్ కార్యదర్శి రైస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే గతంలో 39 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు కార్మికులకు పిలుపునిచ్చారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్వర్, శంకర్, ఖలీల్, అహ్మద్, మహబూబ్, ముజామిల్, సంజు తదితరులు పాల్గొన్నారు. విప్లవోద్యమ కార్యదీక్షకుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని, ఆయన మార్గం అందరికీ ఆచరణీయమని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వర్ధంతి సభ కార్యక్రమం సందర్భంగా శనివారం నాడు నిజామాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. భీమ్గల్ మండలంలో బాబానగర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, జిల్లా నాయకులు బి దేవరాములు మాట్లాడుతూ కామ్రేడ్ కె యాదగిరి విప్లవోద్యమ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడన్నారు. ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన గొప్ప త్యాగధనుడు అన్నారు. జీవితాంతం విప్లవోది మల్ల వ్యాప్తి కోసం అంకిత భావంతో నిజాయితీగా నికార్సుగా పనిచేసిన ఆ విప్లవ ధన్యజీవి కామ్రేడ్ కర్నాటి యాదగిరి అన్నారు. ముఖ్యంగా జిల్లా విప్లవోద్యమానికి అమరుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తన విప్లవోద్యమ కాలంలో సగ జీవితం ఆర్మూర్, భీమ్గల్, సిరికొండ ఉద్యమానికి దారబోసిన మార్గదర్శి అన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి నిరాడంబరంగా త్యాగపూరితమైన జీవితం గడిపారన్నారు. పోలీసులచే చిత్రహింసలు, అరెస్టులు చేయబడ్డా చలించని గుండె నిబ్బరం కలిగిన వాడన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరిని స్మరించుకోవడం అంటే విప్లవోద్యమంలో మనం కార్యదర్శులుగా మమేకమై ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమేనని ఆయన గుర్తు చేశారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి ప్రథమ వర్ధంతి సభకు విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సిపిఐఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్ర నాయకులైన కామ్రేడ్ కర్నాటి యాదగిరన్న మొదటి వర్ధంతి సభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరగబోతూ ఉంది. ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళనకు వ్యూహరచన చేసి కార్యకర్తల్ని రంగంలో దించిన మహాగణుడు, మహా గొప్ప మేధావి యాదగిరన్న సంతాప సభని విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి, కార్మిక వర్గానికి, మేధావి వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,300 రూపాయలుగా ఉంది. అలాగే సొక్కం వెండి ధర 10 గ్రాములకు గాను 3,050 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు, భారీగా ట్రాఫిక్ జామ్, రద్దీ కారణంగా 12 గంటలు నిలిచిపోయిన వాహనాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ పాల్గొని పార్టీ శ్రేణులకు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి, మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు. మేడారం సమ్మక్క సార్లమ్మలకు మొక్కులు తీర్చుకున్న ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, నిలువెత్తు బంగారంతో మొక్కులు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు. 84 మందికి 7,90,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టుల న్యాయాధికారులు, సిపి సాయి చైతన్య వెల్లడి. నగరంలోని నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా 2వ వార్షిక క్రీడలు, జెండా ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించిన చైర్మన్ చౌదవరం నిఖిల్ కుమార్. నిజామాబాద్ మున్సిపాలిటీలో చివరి రోజు జోరుగా నామినేషన్లు, అన్ని డివిజన్లతో కలిపి 1,005 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారుల వెల్లడి. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అందుబాటులోకి మన ఇసుక వాహనం బుకింగ్ యాప్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుకు శ్రీకారం, కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. మున్సిపల్ ఎన్నికలు నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ అంకిత్. అంగరంగ వైభవంగా యంచాశ్రీ ఓం జగదాత్రి దేవి వార్షికోత్సవ వేడుకలు, మహాపూర్ణాహుతిలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న మాజీ జడ్పీ చైర్మన్ దాదులగారి విఠలరావు. ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో భారీ కుదుపు. ఒకే రోజులో బంగారం తులానికి 20,000, కిలో వెండి 1,00,000 వరకు పతనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మేక్ జేటీపీఎల్.